హాయ్ అండి. ఈరోజైతే దోసల్లోకి ఇన్స్టెంట్‌గా టమాటో పికిల్‌ని అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. దాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. దీనికోసమైతే నేను ఒక 4 టమాటాలు తీసుకున్నా, పెద్ద పెద్దవి. పండినవైనా పర్వాలేదు. వీటిని మాత్రం సగానికి కట్ చేశాను. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. వీటినైతే మనము ఆయిల్‌లో వేయించుకోవాలన్నమాట. ఇలా టమాటా ముక్కలు కొద్దిగా వేగుతున్నప్పుడు ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు అందులోకి వేసుకోండి. ఈ టమాటా ముక్కల్ని రెండు వైపులకి టర్న్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత మనము ఇన్స్టెంట్గా చేసుకునే చట్నీ కాబట్టి తొందరగానే మనము కన్జ్యూమ్ అంటే అయిపోగొడతాము. ఒక 1 డేలోనే అయిపోతుంది కాబట్టి దీన్ని ఎక్కువ వేయించాల్సిన పని లేదు. జస్ట్ ఉడికితే సరిపోతుంది. ఇలా ఇవి టర్న్ చేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెము ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసేసుకుందాము. పసుపు వేసుకుని సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ముక్కలు టర్న్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇవన్నిటినీ కూడా ఒక గరిటె సహాయంతో టర్న్ చేసేసుకొని రెండో వైపుకి ఉడికించుకోవాలి. నూనెలో చక్కగా వేగుతాయి. మనం సాల్ట్ వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే, మూత పెట్టేసి క్లోజ్ చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. కాబట్టి అన్నిటిని టర్న్ చేసిన తర్వాత దీని పైన మనం మూత పెట్టి ఉంచుదాము. చూడండి, వాటర్ వచ్చింది కదా, ఇలా ఉడికిపోతుంది. వాటర్లో ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మనము ఒక స్పూను జీరా వేసేసుకోవచ్చు. జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా ఇందులోనే ఉడుకుతుంది. లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. కొంతమంది దీనిపైన లేయర్ ఉంటుంది కదా, పొట్టు తీసి మిక్సీ చేసుకుంటారు. లేదంటే వీటితో పాటు మిక్సీ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. 2 నుంచి 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నారంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో చక్కగా ఉడికిపోయి రెడీగా ఉంటాయి. సో ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా ఒక 2 చిటికెళ్ళు జీలకర్ర వేస్తున్నాను. ఇన్స్టెంట్ చట్నీ అండి పికిల్. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మన దగ్గర ఏ పికిల్ లేనప్పుడు టిఫిన్స్లోకి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఉడికిపోయాయి కదా, కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇవన్నీ కూడా తీసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చిన్న జార్ తీసుకొని దాంట్లోకి అన్నీ వేసుకోవాలి. ఉప్పు, 2 పచ్చిమిర్చి, 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకున్నాము. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే కొద్ది పసుపు వేసాం కదా. దీంట్లోకి ఇంకేమంత అవసరం లేదు. మనం ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే చట్నీ మిక్సీ చేసిన తర్వాత సన్న ముక్కల ఆనియన్స్ దీంట్లోకి కలుపుకొని మనం చట్నీని తీసుకోవచ్చు. దీనికి తాలింపు పోపు పెట్టాల్సిన ఏం పని లేదండి. టమాటా చట్నీ మాత్రం ఇలా ఉంటుంది. దీంట్లో నేను ఆనియన్ కట్ చేసి తీసుకున్నాను. సో మనకి దోశ తింటూ ఉంటే ఆనియన్ తగులుతూ ఉంటుంది. సూపర్గా ఉంటుంది. సూపర్గా వచ్చింది నాకైతే రెసిపీ.